దృశ్యం. ఈ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఒక తండ్రి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అన్న పాయింట్ చూపించి ఒక హత్యతో 3 పార్ట్స్ తీశారు కదా, అది హైలైట్ అసలు. ఇక మోహన్ లాల్ మీనా యాక్టింగ్ సూపర్. అలాగే ఈ సినిమా ఫస్ట్ 2 పార్ట్స్ దాదాపు అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో రీమేక్ అయ్యాయి. తెలుగులో వెంకటేష్ కూడా ఫస్ట్ 2 పార్ట్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. అయితే కొన్ని రోజుల ముందే రిలీజ్ అయిన 3rd పార్ట్ కి ఊహించిన భారీ హిట్ అందలేదు, కానీ కలెక్షన్స్ మాత్రం దద్దరిల్లాయి. ఇక ఇప్పుడు 3rd పార్ట్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో ఇక హ్యాపీగా ఈ సినిమాని ఇంట్లో కూర్చొని చూసేయచ్చు. భారతీయ సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం విజయవంతమైన చిత్రాలుగా మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకమైన అనుభవంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన చిత్రంలో దృశ్యం ఫ్రాంచైజీ పేరు తప్పకుండా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కుటుంబ కథను ఉత్కంఠభరితమైన క్రైమ్ డ్రామాతో మిళితం చేసి ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెట్టిన చిత్రం దృశ్యం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబోలో స్టార్ట్ అయిన ఈ ప్రయాణం క్రమంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. మొదటి భాగం విడుదలైనప్పుడు ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఒక సాధారణ కుటుంబం పెద్ద తన కుటుంబాన్ని కాపాడేందుకు చేసే పోరాటాన్ని దర్శకుడు అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. జార్జ్ కుట్టి పాత్రలో మోహన్ లాల్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కథలోని మలుపులు, పోలీసుల విచారణ, చివరి ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. అదే కారణంగా ఈ చిత్రం భారతదేశంలోని అనేక భాషల్లో రీమేక్ అయింది. తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో ఈ కథ కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన దృశ్యం 2 కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంది. సాధారణంగా సీక్వెల్స్ విషయంలో ప్రేక్షకులు కొంత సందేహంతో ఉంటారు, కానీ జీతూ జోసెఫ్ ఆ అంచనాలను పూర్తిగా తారుమారు చేశారు. మొదటి భాగం ముగిసిన చోటు నుంచి కథను కొనసాగిస్తూ మరింత ఉత్కంఠభరితమైన కథనాన్ని అందించారు. ముఖ్యంగా ఓటీటీ వేదికగా విడుదలైనప్పటికీ దృశ్యం 2 దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మళ్లీ జార్జ్ కుట్టి తన తెలివితేటలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇలాంటి అద్భుతమైన వారసత్వంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే దృశ్యం 3. ఈ సిరీస్ లో 3వ భాగం వస్తుందనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మొదటి 2 భాగాలు కథను దాదాపు పూర్తి చేసినట్టే కనిపించాయి. అలాంటి పరిస్థితిలో 3వ భాగంలో దర్శకుడు ఏ కొత్త మలుపు చూపిస్తాడు, జార్జ్ కుట్టి జీవితంలో ఇంకేం జరుగుతుంది అనే ప్రశ్నలు అభిమానులను వెంటాడాయి. మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన దృశ్యం 3 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్థాయిలో నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళలో అయితే ఈ చిత్రానికి సంబంధించిన హడావిడి మరో స్థాయిలో కనిపించింది. కుటుంబ ప్రేక్షకులు, థ్రిల్లర్ అభిమానులు, మోహన్ లాల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాను ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన విషయంలో కొంత భిన్నమైన పరిస్థితి కనిపించింది. మొదటి 2 భాగాలతో పోలిస్తే ఈసారి కథనం కొంత నెమ్మదిగా సాగిందని కొందరు అభిప్రాయపడ్డారు. గత చిత్రాల్లో ఉన్నంత తీవ్ర ఉత్కంఠ ఈ భాగంలో కనిపించలేదని కొన్ని వర్గాలు వ్యాఖ్యానించాయి. ముఖ్యంగా దృశ్యం సిరీస్ అంటే చివరి నిమిషాల్లో వచ్చే షాకింగ్ ట్విస్టులకు ప్రేక్షకులు అలవాటు పడ్డారు. ఈసారి ఆ స్థాయి ఆశ్చర్యం కలగలేదని సోషల్ మీడియాలో కొంత చర్చ జరిగింది. అయినప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. ప్రేక్షకులు ఇంకా జార్జ్ కుట్టి పాత్రను ఎంతగానో ప్రేమిస్తున్నారు. కథపై కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ మోహన్ లాల్ నటనపై మాత్రం ప్రశంసల వర్షం కురిసింది. అనుభవజ్ఞుడైన కుటుంబ పెద్దగా, పరిస్థితులను ముందుగానే అంచనా వేసే తెలివైన వ్యక్తిగా ఆయన మరోసారి తన నటనా ప్రతిభను నిరూపించారు. కొన్ని సన్నివేశాల్లో కేవలం కళ్లతోనే భావాలను వ్యక్తపరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాక్సాఫీస్ విషయానికి వస్తే దృశ్యం 3 అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. విమర్శకులు అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. విడుదలైన 2 వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 235 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమకు ఇది మరో పెద్ద విజయంగా నిలిచింది. కేరళలో అనేక థియేటర్లలో ఇప్పటికీ హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయంటే సినిమా ప్రభావం ఎంత ఉందో అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో స్పందన మోస్తారుగా ఉన్నప్పటికీ కేరళ, గల్ఫ్ దేశాలు, ఉత్తర అమెరికా వంటి ప్రాంతాల్లో ఈ చిత్రం అద్భుతమైన వసూలు సాధిస్తుంది. ముఖ్యంగా విదేశీ మార్కెట్లో మోహన్ లాల్ కు ఉన్న అభిమాన వర్గం ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు రావడం కూడా వసూళ్ల పెరుగుదలకు కారణమైంది. ఈ విజయంతో దృశ్యం ఫ్రాంచైజీ భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన థ్రిల్లర్ సిరీస్లలో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఒక కథను 3 భాగాలుగా చెప్పి 3 భాగాలను ప్రేక్షకులు ఆదరించడం చాలా అరుదు.
అరుదుగా జరుగుతుంది. కానీ జీతూ జోసెఫ్ ఆ అసాధ్యాన్ని సాధించారు. ప్రతి భాగంలో కొత్త కోణాన్ని చూపిస్తూ ప్రేక్షకుల ఆసక్తిని నిలబెట్టగలిగారు. ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో మరొక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో దృశ్యం 3 ఎంత ఎత్తుకు చేరుతుందనేది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ చిత్రం మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం ఫైనల్ రన్ ముగిసే సమయానికి మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో అగ్రస్థానాలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది వెయిటింగ్. మనకి ఉన్న సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వారు మంచి ప్రైస్ కి రైట్స్ కొన్నారట. అలానే ఈ సినిమా ఓటీటీ విండో 30 రోజులు కాబట్టి జూన్ 3వ వారం లేదా చివరి వారంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. మొత్తానికి దృశ్యం 3 ఒక ఆసక్తికరమైన ఉదాహరణగా నిలిచింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బలమైన బ్రాండ్ విలువ, మోహన్ లాల్ స్టార్డమ్, ప్రేక్షకుల్లో ఉన్న భావోద్వేగ అనుబంధం కలిసి ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద విజయపదంలో నడిపిస్తున్నాయి.